నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మంగినపూడి బీచ్ లో ఘనంగా యువకాంధ్ర. బీఆర్టీఎస్ రోడ్లో జరిగిన యువకాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సమగ్ర ఓటర్ సర్వేపై విజయవాడలో ప్రత్యేక అవగాహన సభ. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే భక్తుల రాక విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు డిఈఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పర్యవేక్షణలో ఆలయ ఏఈఓలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్ క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు కావలసిన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీ అత్యంత భారీగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల విఐపి దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం అత్యంత వేగంగా సులభంగా లభించింది. రాజకీయ పక్షాలు ప్రభుత్వం నగరాల సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల క్రితం విజయవాడ నగరానికి నగరాల సామాజిక వర్గ నేతలే ఎమ్మెల్యేలుగా, చైర్మన్లుగా, పార్టీ అధ్యక్షులుగా నాయకత్వం వహించారని గుర్తు చేశారు. రానున్న రోజులలో అన్ని రాజకీయ పార్టీలు నగరాల సామాజిక వర్గానికి మంచి పదవులు కేటాయించాలని, దీనికోసం ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం తరపున బలమైన కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని ఒక హోటల్ నందు ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సమాజ ఆత్మ గౌరవ ఐక్యత అభ్యున్నతి మహా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వర స్వామి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణకు చెందిన నగరాల సామాజిక వర్గ ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యథేచ్ఛగా తప్పులు చేయించు, దొరికినప్పుడు దొడ్డదారిన విదేశాలకు పంపించు, వ్యవస్థను మేనేజ్ చేశాక దర్జాగా రప్పించు అనే విధానంతోనే చంద్రబాబు పనిచేస్తాడనే విషయం మరోసారి నకిలీ మద్యం కేసు ద్వారా జయచంద్రారెడ్డి విషయంలో నిరూపితమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మొలకల చెరువు దగ్గర తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏదైతే దాసరిపల్లి జయచంద్రారెడ్డి, అతను బామర్ది అయినటువంటి గిరిధర్ రెడ్డి, జనార్దన్ రావు, ఇలా కొంతమంది అక్కడ నకిలీ మద్యం ప్లాంట్ని అక్కడ ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని ఆ చుట్టుపక్కలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం దుకాణాలకి, బెల్ట్ షాపులకి సప్లై చేసి ప్రజల ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమం ఒకవైపు చేసి, ఇంకోవైపు దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని చిన్నబాబు పెద్దబాబుకి పంపించేటటువంటి కార్యక్రమం చేసి, అది ఒక ఎక్సైజ్ సిఏగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎక్సైజ్ సిఏ లేడీ ఎవరైతే హేమబిందు ఆమె రైడ్ చేసి పట్టుకున్నటువంటి సందర్భంలో బయటకు వచ్చింది. ఈ సంఘటన జరిగింది అక్టోబర్ 3, 2025. అంటే దాదాపు 8 నెలల క్రితం ఈ సంఘటన జరిగింది. 8 నెలల క్రితం జరిగినటువంటి ఈ కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? జయచంద్రారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. అలానే ఆయన బామర్ది గిరిధర్ రెడ్డి. అదే ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి కట్టా సురేందర్ నాయుడు. ఈ కట్టా సురేందర్ నాయుడు అయితే 2 మర్డర్ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి అతను క్షమాభిక్ష పెట్టి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలోనే క్షమాభిక్ష పెడితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి.
ఈ జయచంద్రారెడ్డి, ఈ కట్టా సురేందర్ నాయుడు, లేదంటే ఈ గిరిధర్ రెడ్డి, ఈ వ్యక్తులంతా, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తులంతా కల్తీ మద్యం ప్లాంట్ని అక్కడ పెట్టి తయారు చేసి రోజుకి 20,000 బాటిళ్లు ఏదైతే సప్లై చేసి దాదాపు ఒక్క సంవత్సర కాలంలో చూస్తేనే మీకు 5,280 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు. ఈ 5,280 కోట్లు ఒక్క జయచంద్రారెడ్డో లేదంటే భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమై ఉన్న యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రధానమంత్రి పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని ఆమె అన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న 14 రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ BRTS రోడ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు అవసరం లేదని, ఒక మ్యాట్ ఉంటే చాలని, పేద ధనిక తేడా లేకుండా అందరూ యోగా సాధన చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు ఒత్తిడి, డిప్రెషన్, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హోంశాఖ మార్చులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, గౌరవనీయులు కమిషనర్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ వీరపాండ్యన్ గారు, వేదిక పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖకు పోలీస్ థీమ్ యోగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ని చేయమని చెప్పి వారు ఈరోజు ఆర్గనైజ్ చేయమని వారు చెప్పడం జరిగింది. సో దానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా ముఖ్యంగా ఇది మాకు హృదయానికి దగ్గరగా ఉన్న ఒక పెద్ద ప్రోగ్రాం. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, డ్రగ్స్పై దండయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత డ్రగ్స్పై దండయాత్ర 2.2 అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 100% టెస్ట్ అండ్ ఐడెంటిఫికేషన్, ఎవరైతే గంజా సేవిస్తున్నారో వారిని గుర్తించి అటువంటి వారిని ఈరోజు మనం జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ, ఆ డ్రగ్ పాజిటివ్స్ ఎవరైతే ఉన్నారో వారిని నెగిటివ్ అయ్యేంత వరకు విశ్రమించకుండా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఒక యోగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది వీళ్ళకని చెప్పేసి అనుకున్నాం. అందులో భాగంగా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవకాశం 2 కలిసి రావడం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ దాదాపు 1000 పైచిలకు డ్రగ్ పాజిటివ్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత 1 మంత్ నుంచి వారందరినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ శాఖ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా వారిని తీర్చిదిద్దేలాగా, సంస్కరించేలాగా చేస్తున్నాము. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఒకే విధమైన విధానాలను అనుసరిస్తున్నాయని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కమిటీ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్లో మోదీ ప్రభుత్వ బిల్లులను లోపల మద్దతు ఇస్తూ బయట వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ నటిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాలపై ఆయన స్పందిస్తూ, కేంద్రంలో బీజేపీకి వైసీపీ, రాష్ట్రంలో బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తున్నాయని, ఇరు పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం అవకాశవాద వైఖరిని అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. రెండోసారి 2 సంవత్సరాలు. అంతకుముందు 5 ఏళ్ళు రాష్ట్ర విభజన తర్వాత ఉన్నది మనందరికీ తెలుసు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 5 ఏళ్ళు, ఇప్పుడు మరలా టీడీపీ కూటమి బీజేపీ జనసేనతో కలిసి మరో 2 ఏళ్ళు ఇప్పుడు పరిపాలన పూర్తయింది. ఈ 2 ఏళ్ల సందర్భంగా వాళ్ళు బహిరంగ సభలు పెద్ద ఎత్తున పెడతామని, రాష్ట్రంలో 2 ఏళ్ల పాలనతో పాటు కేంద్రంలో 12 ఏళ్ల పాలన, పుష్కరకాల పాలన, దీని మీద కూడా ప్రచారం చేస్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తామని అంత హడావుడిగా చేస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు అడగదలిచాం. ఈ 2 ఏళ్లలో ఏం సాధించారని మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకుంటారు? ఎంఓయూలు చేసుకున్నామనే, హామీల మీద హామీలు ఇచ్చామనే, గర్జనల మీద గర్జనలు చేస్తున్నామనే, లేదా ప్రధానమంత్రిని తీసుకొచ్చి రాష్ట్రం అంతా తిప్పి సభలు పెడుతున్నామనే? ఈ 2 ఏళ్లలో సాధించింది ఏమిటి? కేంద్రంలో 12 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ఈరోజు వీధుల్లో పడిపోయింది.
యువత పెద్ద ఎత్తున ఢిల్లీలో ఈరోజు గర్జిస్తున్నారు. నీ పాలన పనికిరాదు, నీ మంత్రి పరీక్షల నిర్వహణలో 70 సార్లు ఈ 6 ఏళ్లలో 70 సార్లు పరీక్ష పేపర్ లీక్ అయినాయి. ఇది ఒక పనికిమాలిన ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తావా లేకపోతే నువ్వే తప్పుకుంటావా అని గర్జించేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక కొత్త వెల్లువ ఈరోజు యువతరంలో కనిపిస్తుంది. ఈ మోడీ వ్యతిరేక వెల్లువ ఈరోజు దేశం మొత్తాన్ని ఊపేస్తుంటే ఈ 12 ఏళ్ళు మా ఘనత అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీని భుజాన్ని వేసుకొని మోయటానికి ఇక్కడ సిద్ధపడుతున్నారు. అందుకని ఈ 2 ఏళ్లలో వీళ్ళు సాధించింది ఏమీ లేదు. మొత్తం పరిపాలన అంతా కూడా గాడి తప్పింది. ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తాడు బహిరంగంగా, ముఖ్యమంత్రి గారే అధికారులకు వార్నింగ్ ఇస్తాడు బహిరంగంగా, ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేస్తారు మేము చేసిన నిర్ణయాలు అమలు కావటం లేదని. ఇవన్నీ ఏమిటి, దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే ప్రభుత్వ యొక్క వైఫల్యాన్నే ప్రశ్నిస్తున్నాయి. అందువల్ల డబుల్ ఇంజన్ సర్కార్ అని కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరం మేమే ఉంటే నిధుల మీద నిధులు వచ్చేసి రాష్ట్రం అంతా కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారమయం చేసేస్తామన్నట్టుగా చెప్పుకున్నటువంటి మాటలకి విజయవాడలో మరోసారి మద్యం మత్తు వీరంగం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద 2 వ్యక్తులు మద్యం మత్తులో హల్చల్ చేస్తూ వాహనదారులు పోలీసులకు ఇబ్బందులు కలిగించారు. ట్రాఫిక్ ను అడ్డుకోవడమే కాకుండా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ సమీపంలో అర్ధరాత్రి 2 వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. కారులో వచ్చిన వారు తమ వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై వారు దాడి చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని సమాచారం. అంతేకాకుండా అక్కడున్న ప్రజలను పోలీస్ సిబ్బందిని దుర్భాషలాడుతూ పెద్ద ఎత్తున అరుపులు చేస్తూ హంగామా సృష్టించారు. ఒకరు ఒంటిపై షర్ట్ కూడా తొలగించి రోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విజయవాడలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ మరియు డివైఎఫ్ఐ సంఘాలు నిరసన బాట పట్టాయి. దేశాన్ని లీక్ ఇన్ ఇండియాగా మార్చిందని ఘాటుగా విమర్శించారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని, ఈ వైఫల్యానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ మరియు డివైఎఫ్ఐ సంఘాలు విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 12 ఏళ్లలో దాదాపు 89 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, 48 పరీక్షలను తిరిగి నిర్వహించాల్సి వచ్చిందని ఆరోపించారు. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. నీట్ పరీక్షా పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈరోజు ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఈరోజు గత 12 ఏళ్ల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షలు 89 పరీక్షా పేపర్లు లీకేజ్ అయినాయి. 48 పరీక్షలకి రీ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. ఈ విద్యా సంవత్సరం నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ అయింది. దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈరోజు ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలి అంటే ఉదయాన్నే లేచి ఎప్పుడో 4 గంటలు లేచి రాత్రింబవళ్ళు చదువుకునేటువంటి విద్యార్థులు అంత కష్టపడి పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ అయింది. రద్దు చేస్తే చాలా వాళ్ళు మానసిక క్షోభకి ఈరోజు గురయ్యారు. ఆ మానసిక క్షోభకు గురయ్యి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆకాంక్ష చతుర్వేది అనే విద్యార్థిని వాళ్ళ అమ్మా నాన్నకి లేఖ కూడా రాసింది. నేను ఈ ఎంట్రన్స్ పరీక్ష చాలా బాగా రాశాను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందని భావించాను, కానీ పరీక్షా పేపర్ లీకేజ్ అవడం వల్ల, పరీక్ష రద్దు అవడం వల్ల నేను మరలా ఇంకో పరీక్ష రాయలేను, అంత ఒత్తిడి తీసుకోవాలని ఆత్మహత్యకి పాల్పడి మరణించింది. ఈ మరణాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. విద్యాశాఖ మంత్రి సరిగ్గా 12 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ గారు బ్లాక్ మనీని తెచ్చి ఇండియాలో నిరుద్యోగులకు ఇస్తామన్నారు. అట్లాగే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏటా అన్నారు. అదన్న ఒక సంవత్సరానికే మేక్ ఇన్ ఇండియా అన్నారు. కానీ ఈరోజు లీక్ ఇన్ ఇండియాగా మార్చిన పరిస్థితి వచ్చింది. దేశంలో సగటున 10 పేపర్లు లీకేజ్ అవుతున్నట్లుగా ఈరోజు నివేదికలు వస్తున్నాయి, అర్థమవుతుంది.
ప్రతి ఏటా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు కానీ నిరుద్యోగులకు ప్రతి ఏటా 10 పేపర్లు మాత్రం లీకేజ్ చేస్తా ఈరోజు విద్యార్థి లోకాన్ని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. నరేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రి చాలా సున్నితంగా దాని మీద స్పందిస్తున్నారు. చాలా సింపుల్గా జరుగుతాయి ఇట్లాంటివన్నీ అంటున్నాడు. కనీసం సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మొన్న మన్ కీ బాత్లో మాట్లాడారు. కనీసం దీని గురించి ఒక్క మాట అన్నా మాట్లాడతారు కదా అనుకున్నారు. కానీ ఎండాకాలంలో మీరు స్విమ్మింగ్ చేయండి, ఎండాకాలంలో మామిడి పండ్లు బాగుంటాయి తినండి అని చెబుతున్నాడు. ఇట్లాంటి సూక్తులు చెప్తూ ఈరోజు మొత్తం దేశాన్ని ఈరోజు నయవంచన చేస్తున్నాడు నరేంద్ర మోడీ. అందుకనే మేక్ ఇన్ ఇండియా కాదు, ఇది లీక్ ఇన్ ఇండియాగా మార్చిన పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈరోజు ఇదివరకు రాష్ట్రాల్లో ఉండేటువంటి దాన్ని నీట్ రాష్ట్రాలకు ఇస్తే ఏంటి అభ్యంతరం? మొత్తంగా ఇదేదో వీళ్ళేదో పొడిచినట్టుగా 24 లక్షల మంది జీవితాలు ఇప్పటికే దాదాపు 8-9 మంది అనేక రాష్ట్రాలు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకనే రాష్ట్రాలకు అప్పచెప్తే వాళ్ళేదో కింద మీద పడతారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అన్యాయంగా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోంది. లక్షలాది కుటుంబాలు ఈరోజు రోడ్ల మీద పడిన పరిస్థితి వచ్చింది. అట్లాగే ఈరోజు CBSE డైరెక్టర్ నిన్న ఏదో రాజీనామా చేసినట్టుగా వస్తుంది. సిగ్గుపడాలా? 11 లక్షల మంది వాళ్ళు OMR సీటు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సమగ్ర ఓటర్ సర్వేపై విజయవాడలో ప్రత్యేక అవగాహన సభ జరిగింది. బందరులాకుల వద్ద ఉన్న స్వతంత్ర సమరయోధుల భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఓటర్ నమోదు ప్రక్రియపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు సమగ్ర ఓటర్ సర్వే నిర్వహించనున్న నేపథ్యంలో విజయవాడలో అవగాహన సభను ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా తయారీలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. 3వ SIR కింద మిగిలిన భారతదేశంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాలు ఏదైతే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో వాటిలో ఈ SIR కార్యక్రమాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ నెల జూన్ 15 నుంచి జూలై 14 వరకు నిర్వహించబోతున్నారు. మొదటి విడతలో సరిగా అవగాహన లేకుండా చేసిన తప్పుల్ని రెండో విడతలో సరి చేసుకోవడానికి చాలా రాష్ట్రాలు ప్రయత్నం చేసింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ కొత్త విధానాలు దానిలో ఇంప్లిమెంట్ చేసి ఎట్లా తొలగించాలనేది కూడా కొత్త విధానాలు అవలంబించారు. అయితే ఇప్పుడు మనం ఈ 2 అనుభవాలు చూసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు, మేలుకో ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి సంస్థలు కొంత ప్రజలకు అవగాహన కలిగించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఓటర్గా మన బాధ్యత ఎట్లా ఉండాలి, మనం ఏ విధమైనటువంటి సర్టిఫికెట్లు కానీ కావాల్సిన పత్రాలు కానీ ముందుగా ఎలా సమకూర్చుకోవాలి, ఏ విధంగా మన ఓటు ఉంది లేదు. ప్రధానంగా ఏంటంటే భారతదేశంలో ఇప్పటికీ 8 సార్లు అధికారికంగా SIR జరిపారని చెప్తున్నప్పటికీ ఇంతకు ముందు జరిగింది ఏది కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు. వాళ్ళు దాన్ని SIR జరిపామని చెప్పిన రోజున భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఈ విధంగా సర్టిఫికెట్లు, పత్రాలు తీసుకొని ఆఫీసులు చుట్టూ తిరిగి, లేకపోతే కొత్తగా 18 ఏళ్ల వయసు నిండిన యువకుడు నా ఓటు నమోదు చేయాలని కార్యాలయాలకు. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైంది. మనకి ప్రజా సమస్యల పరిష్కారము లేదా ప్రజాప్రభుత్వాలు పాలన సక్రమం జరగాలంటే మరి మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి. అలా ఎన్నుకోవాలి అంటే మరి ఓటరు యొక్క ఓటు స్థితిని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఈ సమగ్ర ఓటరు సర్వే పేరుతోటి కొన్ని భయాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వారు లేదా ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన వివరాల ప్రకారంగా చూస్తే నాకే భయం వేస్తూ ఉంది. ఇదో ఆన్లైన్ అంటారు, ఇదో ఫారాలు అంటారు, ఆ ఫారాల్లో నింపాలంటారు, దాదాపు 10 రకాల ఏదో కార్డులు, పత్రాలు, గుర్తింపు పత్రాలు సమర్పించాలంటారు. ఏంటో అంత అయోమయంగా ఉంది. మరి కాస్కోస్తో మాలాంటి వాళ్ళకి అసలు అయోమయంగా ఉన్నప్పుడు కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి, సామాన్యుల పరిస్థితి ఏంటి, చదువుకొని వారి పరిస్థితి ఏంటి, వయోవృద్ధులు వాళ్ళ పరిస్థితి ఏంటి? కనుక ఇదంతా చాలా గందరగోళంగానే అనిపిస్తోంది. ప్రజల్ని ఇంతవరకు కూడా సరిగ్గా చైతన్యపరచలేదు. సరి గురించి ఇంతవరకు చైతన్యం అనేది జరగలేదు.
ఎడ్యుకేట్ చేయలేదు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరో తెలియదు, మేము ఆన్లైన్లో పెట్టామంటారు. అయిన వెతుక్కోవాలి, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ అవ్వాలి, ఆ చుట్టూ తిరగాలి. ఇవన్నీ సాధ్యమయ్యే పరిస్థితేనా పెద్దవాళ్ళకి, లేదా పనులు చేస్తున్న వాళ్ళకి, రోజువారీ పనులు చేస్తున్న ఎలా సాధ్యపడుతుంది? పూర్వం అలా ఉండేది కాదు. పూర్వం ఇంటింటికి వచ్చేవాళ్ళు, ఒక ఫారం మొత్తం పేర్లు రాసుకునేవాళ్ళు, వాళ్ళకు పేపర్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కాగితం దగ్గర పెట్టుకునేవాళ్ళు. ఆ రకంగా జరిగేది. ఇప్పుడు ఏంటంత అయోమయంగా ఉంది. ఎందుకంటే నేను కూడా దాదాపు 1967 నుంచి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామినే. అప్పుడు ఓటు చేర్చడం దగ్గర బ్రాహ్మణ సామాజిక వర్గ గౌరవాన్ని కాపాడేందుకు వారి సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి స్పష్టం చేశారు. పేద బ్రాహ్మణులకు విద్య, వైద్య సహాయం అందించడంతో పాటు పేద పాఠశాలల పురోగతికి, వేద విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఆదివారం శ్రీ వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమ మేధావుల ఆత్మీయ చర్చా గోష్ఠి విజయవాడలో ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ శాసనసభ సభాపతిని కోన రఘుపతితో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గంలోని రాజకీయ నేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మేధావులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, అలాగే కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఈ సమావేశం యొక్క ముఖ్య ఎజెండా ఏంటంటే ఈ సామాజిక వర్గంలో ఎదురవుతున్నటువంటి 22 సమస్యల్ని గుర్తించి, ఆ సమస్యల మీద చర్చించి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ రకమైనటువంటి కార్యాచరణని రూపొందించుకోవాలో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం ప్రారంభించడం జరిగింది. ఉదయం నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. కొంతమంది పేదరికంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క స్థితిగతులు మరింతగా మెరుగుపడాలంటే, విద్య, వైద్యం అందాలంటే, అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, సహాయ సహకారాలు ఉండాలంటే, ఇలాగా అలాగే వేద అధ్యయనానికి సంబంధించి వేద పాఠశాలల యొక్క పురోగతి ఏ రకంగా ఉండాలి, వేద విద్యార్థులకి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ప్రకృతి వ్యవసాయంలో పండించిన మామిడి పండ్ల ప్రత్యేక ప్రదర్శన, విక్రయోత్సవం, మ్యాంగో మేళా ఘనంగా ప్రారంభమైంది. రసాయన రహిత పద్ధతుల్లో పండించిన నాణ్యమైన మామిడి పండ్లను రైతులు నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మ్యాంగో మేళాకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులు పండించిన వ్యవసాయ రహిత మామిడి పండ్లను నేరుగా వినియోగదారులకు అందించేందుకు విజయవాడలో మ్యాంగో మేళా నిర్వహిస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ మేళాలో బంగినపల్లి, బనానా మ్యాంగో, తోతాపురి, పెద్ద రసాలు, సువర్ణరేకు, నాటు రసాలు తదితర రకాల మామిడి పండ్లు విక్రయానికి ఉంచారు. సహజ సిద్ధమైన పద్ధతుల్లో పండించిన ఈ పండ్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నమస్తే అండి. ఈరోజు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంస్థ ద్వారా మ్యాంగో మేళా, రైతు సాధికార సంస్థ మరియు శ్రేయాస్ హార్వెస్ట్, రైతు నేస్తం ఫౌండేషన్ అండ్ వన్ ఎర్త్ వన్ లైఫ్ సంయుక్తంగా నిర్వహించే మ్యాంగో మేళా నుంచి ప్రజలకు మంచి స్పందన లభించింది. అలాగే అన్ని రకాల వెరైటీస్ సహజ సిద్ధంగా పండించి వినియోగదారులకి నేరుగా అందించే అవకాశాన్ని ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో కల్పించటం, ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది రైతులకి లభించటం, వినియోగదారులకి నేరుగా రైతుల్ని కలిసే అవకాశం రావటము నిజంగా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇంకా మెరుగ్గా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంజిరెడ్డి గారు, జబరీనాథ్ గారు ఇలాంటి చాలా మంది ఫార్మర్స్ వ్యవసాయాన్ని సహజ సిద్ధంగా పండించి మ్యాంగోస్ అన్ని వినియోగదారులకి నేరుగా అందిస్తున్నారు. చెప్పాను. లీలా కుమారి ఏలూరి, వన్ ఎర్త్ వన్ లైఫ్ ఫౌండర్ అండ్ అడ్మిన్.
నమస్కారం అండి. నా పేరు శబరీనాథ్. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని. గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తూ వినియోగదారులకు నేరుగా నేను పండించిన వాటిని ఇవ్వటం జరుగుతుంది. ఇలాగా మనకి ఆర్గానిక్ మేళా, మ్యాంగో మేళా అనేది పెట్టడం మా రైతులకి ఒక మంచి అందిపుచ్చినట్టు వరము. అంటే మేము డైరెక్ట్‌గా వినియోగదారులకి అంటే పంట నుంచి నేరుగా వినియోగదారుల దగ్గరికి అందించటం చాలా బాగుంది. వచ్చిన వారు కూడా డిఫరెంట్ మ్యాంగోస్ ఇవన్నీ చూడటం, ఇలా కూడా ఉంటాయా అని తెలుసుకోవటం, అంటే నేచురల్ గా పండిస్తే ఎలా ఉంటాయి, వాటి టేస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి చూపిస్తే అంటే మార్కెట్ లో దొరికే వాటికి వీటికి కంపేర్ చేసుకొని ఇలా ఉంటేనే తీసుకోవాలా అని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. మేము కూడా వాళ్ళకి మంచిగా ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నాం. డోర్ డెలివరీ అవకాశం కూడా ఇచ్చి మేము చేస్తున్నామండి. ఈ అవకాశాన్ని మాకు రైతులకు అందించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము వచ్చేసరికి ఒక 5 రకాల మామిడి పళ్ళు పెట్టాం సార్. అందులో బంగినపల్లి, బనానా మ్యాంగో, తోతాపూరి, పెద్ద రసాలు, సువర్ణరేఖ, నాటు రసాలు అంటే ఇవి పెట్టడం జరిగింది. మొత్తం పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినవి. స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ లో జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో 12వ అంతర్జాతీయ యోగా పక్షోత్సవాలను జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, యోగా అభ్యాసకులు, ప్రజలు కలిసి యోగా అక్షరాల అభివృద్ధిలో ఆసనాలు వేస్తూ యోగా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి మరి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అటు శారీరక, మానసిక దృఢత్వానికి చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం, ప్రధానమంత్రి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించి దగ్గర నెల రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యోగాలో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు విశాఖపట్నం సముద్ర తీరంలో దాదాపు 5.5 లక్షల మంది పైనే ఆ రోజున అక్కడ ఏక సమయంలో మొత్తం యోగా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంలో మన మచిలీపట్నంలో కూడా మన పెద్ద ఎత్తున యోగా చేసుకోవడం జరిగింది మంగినపూడి బీచ్లో. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈరోజు మంగినపూడి బీచ్లో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. గౌరవనీయులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే బంటి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత తెల్లవారుజాము నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. నేను ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ సందర్భంగా చెప్పేది, మనం చేసే ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, మన స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇది మన సనాతనంగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఈ యోగా వల్ల అనేక మంది యోగులు కూడా ఆ రోజున ఈ యోగాలో చేసి వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి చరిత్ర కనపడతా ఉంది. కాబట్టి దీన్ని మనం అలవర్చుకోవాలి. ముఖ్యంగా మహిళలకు కూడా ఇది చాలా అవసరం. వాళ్ళు శరీర దారుఢ్యం పెంచుకోవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈరోజు వస్తున్నటువంటి షుగర్ కానీ, బీపీలు కానీ, ఇవాళ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలంటే మనలో ఆ రెసిస్టెన్స్ పవర్ రావాలంటే ఖచ్చితంగా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి అందరం కూడా ఈ యోగాని పాటిద్దాం. ఆ భారతదేశాన్ని ఒక సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి హెల్తీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిష్టాత్మకంగా ఈ యోగా డేని రెండోసారి నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. దీనికి వృద్ధాప్యంలో కూడా ఈ యొక్క యోగా చేయొచ్చు. యోగా చేయటం వల్ల వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. మరి ఇవాళ రోజున మంగినపూడిలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు బాలాజీ గారు, గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే నాని గారు, అందరికీ కూడా ఈ యోగాని మనం క్రమంగా కంటిన్యూగా చేయాలి. అప్పుడప్పుడు వచ్చి పాల్గొంటున్నాం, మేము కంటిన్యూగా చేయలేకపోతున్నాం. దాన్ని కంటిన్యూగా చేయడానికి ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగినపూడి బీచ్ లో ఘనంగా యువకాంధ్ర. బీఆర్టీఎస్ రోడ్లో జరిగిన యువకాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సమగ్ర ఓటర్ సర్వేపై విజయవాడలో ప్రత్యేక అవగాహన సభ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.